బాగుంది. సెలెక్ట్ చేసి మరీ తీసుకో అమ్మా. నీ కోసం స్పెషల్ గా తెప్పించాడు మీ అన్నయ్య. ఇవన్నీ పక్కన పెట్టండి. ఇవి అమ్మేసినా సేమ్ రేట్ వస్తాయి కదా? వస్తాయి మేడం. అమ్మడం ఎందుకమ్మా? పారిపోతే పనికొస్తాయని. జ్యువెలరీ సెలెక్షన్ అయిపోయింది. శారీ సెలెక్షన్ కూడా అయిపోతే ఇంక జరిగేది నా పెళ్లి. ఈ పెళ్లి జరగదు, ఓకేనా? నీ అన్న అనుకున్నా జరగదు. అన్నో. అవును, అదే అంటున్నా. నువ్వెనుకోలో అన్నో. సార్ మీరెప్పుడు వచ్చారు? అది ప్రియంతో నేను పెళ్లి గురించి అది. అరే ఇదేం పెట్టినావో మా చెవిటోనికి పెట్టినట్టు ఏమి వినిపిస్తలే. నీ దగ్గరనే పెట్టుకో. అవురా ఏమో అంటున్నావు. అది చూడన్నా, సీను షాపింగ్కి వెళ్దామంటే రాను అంటున్నాడు. ఏం నీ పైసలతో ఏమన్నా చేస్తున్నావు షాపింగ్? మా పైసలతో చేయనీకి నీకేం నొప్పోయి? నేను పంపిస్తామా, నువ్వు నాడు చల్. అవు సీను, గా మాచిగాని చెల్లెల మ్యాటర్ ఏడు దాకా వచ్చింది. ప్రాసెస్ లోనే ఉంది, సెట్ అయిపోద్ది. అవ్వా శ్రీనివాస్ రెడ్డి, గా దెబ్బలేందివా? టక్కరేమన్నా అయిందా? నర్సింగ్ అన్న, అన్యాయం అయిపోయినా అన్న. కొండాపూర్లో ఉన్న నా స్థలాన్ని డెవలప్మెంట్కి ఇచ్చినప్పుడు 50-50 అన్నాడు. తీరా పూర్తయ్యేసరికి ఈ స్థలానికి నీకు ఏం సంబంధం లేదు పోని అగ్రిమెంట్ చించేసి నన్ను కొట్టి పంపించండి అన్న. ఆడు బీహార్లో పెద్ద గూండా అంటన్నా. రేయ్ డంబర్, బండ్లు తీర్రా. సార్ ఈ ఒక అవకాశం నాకు ఇవ్వండి సార్, నేను చూసుకుంటాను సార్. పైగా ఇవాళ పౌర్ణమి, శుక్రవారం మంచి రోజు. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. ఆడు బంధం నుంచి వచ్చాడు అనుకున్నావా? బీహార్ నుంచి వచ్చాడు. ఆడు హిందీ మాట్లాడతాడు. నీకు వచ్చా? ఎట్ట డీల్ ఎత్తామంట? कल तक तुम बोल रहे थे और हम सुन रहे थे, आज हम बोलेंगे और तुम सुनोगे. साला, यहाँ पे टेलीफोन का घंटी बहुत बजता है. बहुत गलत चीज बनाया है. आदमी उधर से कहता कुछ और है, सोचता कुछ और है, समझता कुछ और है, और इन सब के बावजूद अब्बा चल फोन उठा. సార్ హిందీ సరిపోతుందా? కావాలంటే మరాఠీ, పంజాబీ, ఒరియా, తమిళ్, ఏ భాషలో కావాలంటే మాలి చేయనికి భాష ఎందుకు బే? ఈయనకైతే తెలుగు కూడా మాట్లాడడానికి చక్కగా రాదు. అయినా సీన్గా నచ్చినవురా, మునగానివిరా, మొగోని. ఇగో గా బీహారోడు బీహార్ పోతా అని కాళ్ళు మొక్కేదాకా ఇడవ. బాసు, ఫస్ట్ టైం గన్ చేతికొచ్చింది. ఈ డీల్ సక్సెస్ అవ్వాలని నన్ను ఆశీర్వదించు. ఆల్ ది బెస్ట్. నేను నర్సింగ్ అన్న మనుషులం, బిహారీతో మాట్లాడాలా? इसीलिए बोल रहा हूँ सेलर को और 2 फीट बढ़ा, पार्किंग को. कौन है तू? डॉन सीनो. और कुछ चाहिए मेरे बारे में? ఇది మళ్ళీ ఇందులో మొదలు పెట్టాడు. जो भी है काम क्या है? तूने श्रीनिवास रेड्डी को धोखा दिया. ये लेना है एग्रीमेंट, चल साइन कर. इसमें 10% तेरा, 90% रेड्डी का. क्या बोलता है? हाँ కొత్త అగ్రిమెంట్. అమ్మలేమ్మా, ఇది తెలుగు వచ్చా? కుదరదమ్మా, టైం వేస్ట్ చేయకుండా వెళ్ళి పని చూసుకో. అది కాదు సార్, నాకు డబ్బులు చాలా అవసరం, ఇప్పించండి సార్. ఏంటి గొడవ? ఏం లేదు సార్. సార్ సార్ మీరైనా అతనితో చెప్పండి సార్. మా అమ్మని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి సార్. డబ్బులు లేవు సార్. 10 రోజుల నుంచి అడుగుతుంటే లేవంటున్నారు సార్. ఎలాగైనా ఇప్పించండి సార్. రావ్, ऐसी लड़कियों को तकलीफ काहे देते हो भैया? నీకు కావాల్సింది డబ్బే కదా? అవును సార్. నేను ఇస్తాను, దా కూర్చో. నీకు ఎంత కావాలంటే అంత ఇస్తా. దా పెట్టు, కూర్చో. ముందు నేను వచ్చిన పని చూడు. చూప్. అచ్చా అచ్చా, వెళ్ళమ్మా, సార్ ఎంత కావాలంటే అంత ఇస్తారంట. వెళ్ళు. ఇక్కడికి ముందు వచ్చింది నేను. ఆ గొడవ ఏదో తేలాలి, ఈడి సంతకం పెట్టాలి. ఏంటి బే పెట్టేది? ఆ 10% కూడా ఇవ్వను. ఏమి చేసుకుంటావో చేసుకో, పో. అచ్చా అచ్చా. గన్ స్టార్ట్ చేసుకో. తల మీద గుద్దానంటే నా కొడక ఊసలు చిన్న మెదడు పెద్ద మెదడు దాటుకుని పుర్లో నుంచి బయటకు వస్తాయి. అదే
నువ్వు రామ్మా. ఆ అమ్మాయి ఎందుకు? మన పని అయిపోయింది కదా. ఆ అమ్మాయి కూడా మనతో పాటే వస్తుంది. ఎందుకు? నువ్వు రామ్మా. బిహారీ బాయ్, మా అగ్రిమెంట్స్ పని అయిపోయింది. వీళ్ళకి మాకు ఏ సంబంధం లేదు. వీళ్ళు ఏం చేసుకుంటారో చేసుకోండి. రండిరా, రండి, తప్పకుండా. రామ్మా, ఇందే డ్రాప్ చేస్తాను. థ్యాంక్స్ అన్నా. జాగ్రత్త అమ్మా. హలో, ఒక గంటలో వస్తాను. ఓకే. అన్నా, ఈ అన్నయ్యనమ్మా నన్ను కాపాడింది. చిన్నవాడివి, నీకు చేతులు ఎత్తి దండం పెడతామంటే ఆయుస్ తగ్గిపోతుంది. అదేం మాట అమ్మా, తీసుకోమ్మా. అయ్యో వద్దన్నా. వద్దు బాబు, ఇంకా నిన్ను ఇబ్బంది పెట్టలేము. భవానీ, ఇచ్చినప్పుడు తీసుకోమని చెప్పు. సీను, సీను, డోంట్ సీను. అన్నయ్య, నన్ను క్షమించరా. నిన్ను నాన్న మాటలని దూరం చేసుకున్నాను. ఆ బెంగతోనే మీ నాన్నగారు కూడా చనిపోయారు. పదండి. ఎక్కడికి రా? ఇక్కడ నుండి మీరు నాతోనే ఉంటున్నారు. ఆగు, మమ్మీ నేను ఇంట్లోకి రానివ్వద్దండి. నువ్వు ఆడుకోవడానికి చుట్టాన్ని తీసుకొచ్చాను రా బంటి. చుట్టాలు ఆ. రండి. మరే బంటి, మమ్మీ ఎదురా? కిచెన్ లో ఉంది. మీరు మాకు చుట్టాలు అవుతారా? చూసావే, వీడు అచ్చు సీనులాగానే మాట్లాడుతున్నాడు. ఆగు, వాడిని లోపలికి రానిచ్చాడు. అది కాదు నేను చెప్పేది. ఏది కాదు, ముందు నువ్వు బయటికెళ్ళు. ఊళ్ళో ఇల్లు పెట్టుకొని రోజులు రోజులు ఎటెళ్తావు? ఎప్పుడొస్తావో తెలీదు, ఎప్పుడు వెళ్తావో తెలీదు. అసలు అదే ఉద్యోగం. ఓకే, ఐఎమ్ సారీ. నువ్వు తర్వాత గొడవ పడదే గానీ మా అమ్మ చెల్లి వచ్చారు. మీ అమ్మ చెల్లెలు వచ్చారా? ఆ, అట్లే